ఆయన సీనియర్ లీడర్, జాతీయ స్థాయిలో పట్టున్న నేత. కానీ ఒక్క ఓటమి ఆయన రాజకీయ భవిష్యత్తును అయోమయంలో పడేసింది. ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఆ నేత ఇప్పుడు సైలెంట్ కావడం వెనుక ఆంతర్యం ఏంటి? కారు నుంచి దిగాలని చూస్తున్నారా, లేక తన మాతృ పార్టీకి వెళ్లాలని ఆలోచన చేస్తున్నారా అనే చర్చ హాట్ టాపిక్గా మారింది. ఇంతకు ఆయన మనసులో ఏముందో తెలియక నమ్ముకున్న క్యాడర్ సతమతమవుతుందట. ఇంతకీ ఎవరా మాజీ ఎంపీ, ఏంటా కథ అని అనుకుంటున్నారా? వాట్స్ ది స్టోరీ? మాజీ ఎంపీ బీఆర్ఎస్ లోక్సభ నేత నామా నాగేశ్వరరావు దారేటు అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఓటమి తర్వాత ఆయన ఖమ్మం నియోజకవర్గానికి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడైనా ఏదో ఓ కార్యక్రమంలో కనబడే నేత ఇప్పుడు అస్సలు కనిపించకపోవడంపై ఆయన క్యాడర్ దిగాలుగా ఉందట. సొంత పార్టీలో వర్గపోరు వల్లనే నామా ఓటమి చవిచూశారని, దానివల్లనే ఇప్పుడు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారనే వాదనలు వినపడుతున్నాయి. జిల్లా బీఆర్ఎస్లో నెలకొన్న ఆధిపత్య పోరులో తలదూర్చకుండా ఉండేందుకే నామా సైలెంట్ అయ్యారనే టాక్ వినపడుతుంది. ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ అభ్యర్థుల్లో చాలామంది ఇప్పుడు కారు పార్టీకి దూరంగా ఉంటున్నారు. అందులో నామా కూడా ఒకరు. బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు ఆ పార్టీ లోక్సభ లీడర్గా ఉన్న నామా ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించటం లేదు. దీంతో నామా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని, త్వరలోనే పార్టీ కండువా మార్చబోతున్నారనే వార్తలు జోరందుకున్నాయి. నామా నాగేశ్వరరావుకి సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా అధికార కాంగ్రెస్లోకి వెళ్తారని ప్రచారం జరిగింది. నామా ఒక్క పొలిటికల్ లీడర్గానే కాదు, కాంట్రాక్టర్గా, వ్యాపారవేత్తగానూ అందరికీ సుపరిచితులే. దీంతో ప్రతిపక్ష పార్టీలో ఉంటే వ్యాపారం పరంగా అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి అధికార పక్షంలోకి వెళ్లే యోచనలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంతో గిల్లి కజ్జాలు పెట్టుకుని ఇబ్బందులు పడే కన్నా సర్కార్తో సఖ్యతగా ఉండాలని చూస్తున్నారట. అందుకే గులాబీ పార్టీకి దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ నుంచి వెళ్లే ఆలోచన లేదని ఆయన క్యాడర్కు తెలపడంతో పార్టీ మార్పు ప్రచారానికి కొంత తెరపడినా భవిష్యత్తులో ఎలాంటి ప్రకటనైనా రావచ్చనే చర్చ నడుస్తోంది. అయితే కాంగ్రెస్ లేకపోతే తాను పొలిటికల్గా అరంగేట్రం చేసిన మాతృ పార్టీ టీడీపీలోకి వెళ్తారనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో ఖమ్మం జిల్లాలో టీడీపీ బలోపేతం కావడంతో ముఖ్య భూమిక పోషించిన నామాకు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీతో మంచి సంబంధాలున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో నేరుగా మాట్లాడే చనువు ఉన్న నేతగా మరోసారి తెలంగాణలో టీడీపీ అడుగులు వేయటానికి నామా పనిచేస్తారనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల సమయంలో పలుమార్లు జిల్లా టీడీపీ ఆఫీసుకు వెళ్లిన నామా నాగేశ్వరరావు టీడీపీ పార్టీపై తనకు ఉన్న మమకారం చూపడంతో మళ్లీ ఆయన పార్టీ మారుతారనే చర్చ జోరుగా ప్రచారమవుతోంది. అయితే నామా నాగేశ్వరరావు మాత్రం తన రాజకీయ భవిష్యత్తుపై ఎటువంటి ఆలోచన చేయట్లేదని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్న సంబంధాల దృష్ట్యా ఎటూ వెళ్లకుండా బిజినెస్ పనులతో బిజీ అయ్యారని ఆయన అనుచరులు చెప్తున్నారు. దీంతో పాటుగా కేసీఆర్, కేటీఆర్లతో ఉన్న అనుబంధం దృష్ట్యా పార్టీ మారే ఉద్దేశంలో నామా లేరని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు నామా దారెటు అన్న విషయంలో ఎవరికి వారు ఊహాజనక ఆలోచనలు చేయడమే తప్ప ఆయన మనసులో ఏముందో అన్నది తెలియని అంశంగా నాగేశ్వరరావు పార్టీ మారితే అక్కడ బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే అవుతుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో బలమైన నేతలంతా కారు పార్టీని వేడారు. గతంలో బీఆర్ఎస్లో ఉన్న పొంగులేటి, తుమ్మల అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లోకి వెళ్లారు. ఆ ఫలితంగానే ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన గెలిచిన ఎమ్మెల్యే కూడా అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు ఉన్న బలమైన నేతల్లో నామా ఒకరు, పువ్వాడ ఒకరు. ఓటమి తర్వాత నామా పూర్తిగా పార్టీకి దూరంగా జరగకుండా ఆ పార్టీ క్యాడర్లో అయోమయం, గందరగోళం నెలకొందట. ఇంకా ఎన్నికలకు చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఎందుకని సైలెంట్ అయ్యారా, లేక వ్యాపారాల కోసం అధికార పార్టీతో జగడం ఎందుకని గమ్మునుండిపోయారా
అనేది చర్చనీయాంశమైంది. వీటితో పాటు పార్టీ మారే యోచన ఉంది కాబట్టి కారు పార్టీకి అంటి ముట్టనట్లుగా ఉంటున్నారనే మరో వార్త జిల్లా పాలిటిక్స్ని ఆలోచనలో పడేసింది.